ప్రజాక్షేమం కోసం నేను మీ మాట్లాడుతున్నాను. మనతో కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అయితే మనం ఉప్పల్కి వచ్చేసాము. ఇంటి పబ్లిక్ సర్వే ఒకసారి తెలుసుకుందాము. ఎవరు రాబోతున్నారు, ఇంక 2 రోజులు ఎలక్షన్స్ ఉంది. ఇలాంటి వేడి సమయంలో ఎవరు రాబోతున్నారు ఒకసారి ఇక్కడ సర్వే కృష్ణ గారు చెప్పండి, ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి? మళ్ళీ కేసీఆర్ అని ఎందుకు అనుకుంటున్నారు? మరి కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది, బీజేపీ కూడా ఛాన్స్ లేదా? అయితే మళ్ళీ కేసీఆర్ అంటున్నారు. మల్లేష్ యాదవ్ గారు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇక్కడైతే పడ్డారు. నెక్స్ట్ మామూలుగా సీఎం ఎవరంటారు? ఎందుకంత గ్యారంటీ ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే మిగిలిన పార్టీలు కూడా చాలా పోటీగానే ఉన్నాయి, అన్ని పదాలు ఇస్తున్నాం అంటున్నారు. వాటి కేసీఆర్ వస్తారని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఇక్కడ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ మహిళ వాళ్ళు ఎక్కడ పెళ్లి చాలా వరకు డెవలప్ ఇక్కడున్న సిటీ ఉన్నది, ఎక్కడ ప్రైమర్ ఇక్కడ చెప్పగలం. సార్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ముందుగా మీ పేరు చెప్పండి. ఇక్కడ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ముందు? మరి సీఎం ఎందుకు సార్ అంత 100% మిగిలిన పార్టీ కూడా మరి చాలా కృషి చేస్తున్నాయి. 6 వరాలు ఇస్తామని ఒకరు బీసీ సీఎం చేస్తామని ఇంకొకరు అంటున్నారు కదా. 50 ఏళ్ళ పాలన కళ్యాణ లక్ష్యం చేసి ₹1,00,000 వచ్చిరా మీ ఇంట్లోనే మీ అన్న ఏదైనా పెళ్ళి ₹1,00,000 పెట్టుకున్న తమ్ముడు మళ్ళీ చెప్పిన రోజులు ప్రతి ఇంట్లో పెద్ద కోట్లు మిగిలినప్పుడు రిజర్వేర్ చేస్తున్నారు. ముస్లింల వరకు వస్తే షాదీ ముబారక్ పెట్టిన ₹1,00,000 మరి అంటే ముస్లింలు అన్నారు కాబట్టి అంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ అయితే మేము సెక్యులర్ పార్టీ, మేము ముస్లింస్ కూడా చాలా సపోర్ట్ చేస్తాం. ఓన్లీ సెక్యులర్ ఉంటే సరిపోతుందా? అభివృద్ధి కావాలా ముస్లింస్? అయితే ఇక్కడ కేసీఆర్ వస్తే అభివృద్ధి ఉంటుందంటారు. పాఠశాలలు కడుతున్నారు. భూమి లేకుంటే ప్రైవేట్ బిల్డింగ్ లో తీసుకుని ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. జగన్ ఇచ్చిన ఛాన్స్ వాడుకున్నప్పుడు మళ్ళీ నమ్మకం సార్ మీ పేరు? యాదవ్ గారు చెప్పండి, ఎవరు ఇక్కడ గురించి చెప్పండి సార్. సార్ మీ పేరు? శంకర్. చెప్పండి, ఎవరు వస్తారు అనుకున్నారు? ముందు ఇక్కడ నియోజకవర్గం గురించి చెప్పండి. అక్కడ ఎవరు వస్తారు? ఉప్పల్ బాలరాజు అంటే సీఎం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎవరైనా సీఎం ప్రకటించిన రోజు కొడుకుంటారు. బీజేపీ అభ్యర్థులు తీసుకున్నాం. రోజు సీఎం అని క్లారిటీ ఇచ్చినారు. ఉంటారు కదా, లేకుంటే అనుకున్నా బీసీ నేతలు ఉన్నారు కదా, ఎవరితో ప్రకటించండి. అప్పుడు ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంటేనే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. చూద్దాం, మీరు ప్రకటించకుండా నువ్వు ఆయనకే చేస్తాను ఇంటికే చేస్తామంటే కదా గవర్నమెంట్ డైరెక్ట్ భారత రాష్ట్ర చెప్తారు. కేసీఆర్ గారు ఇద్దరు చెప్పి వేరే పార్టీ సీఎం పెడితే ఎవరు తెలియనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు కొంతమంది అనేది ఏంటంటే కేసీఆర్ గారు చేస్తాను అని మాట ఇచ్చారు. అయిపోయింది అంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఎవరు? ప్రియాంక గాంధీ గారు ఎవరు? అన్ని కుటుంబ పాలనలే. వీళ్ళు రాష్ట్రం కోసం వీళ్ళ కుటుంబాన్ని ప్రాణాన్ని పరంగా పెట్టిన నాయకులు వీళ్ళు. సాగుతో తల పెట్టి ప్రతి ఒక్కరు చేసారు. మీరు ఎవరు చేయాలి? వీడియో మీరే చేయండి. మీరు మీడియా కదా, అదే వీడియో చేయండి. కవిత గారు చేయలేదా? కేటీఆర్ గారు చేయలేదా? హరీష్ గారు చేయలేదా? కేటీఆర్ గారు చేయలేదా? ఉద్యోగంలో కూడా వాళ్ళు ముందే ఉన్నారు.
పదవులు వచ్చినాక సహజం ప్రతి ఒక్కరు అంటున్నారు. ఒక పార్టీ పేరు చెప్పండి మీరు లేరని చెప్పి, అధికారంలో వచ్చి పోయిన పార్టీల పేరు చెప్పండి. అధికారం రాని పార్టీలు చిన్న చిన్న పార్టీలు వద్దు. అవునా? చంద్రబాబు నాయుడు చూసుకుంటాం పక్క రాష్ట్రం, రైట్? లోకేష్ ఇస్తాడు, కాంగ్రెస్ కొద్దాం, రాహుల్కి ఇస్తారు, బీజేపీకి వద్దాం, అమిత్ షా కొడుకు క్రికెటర్ అసోసియేషన్ పెట్టాం. ఏం సంబంధం వాళ్ళకి ఉందా? ఆయన మన ఆటగాడ ఏం చెప్పండి చంద్రబాబు? కాంగ్రెస్ పరిపాలించినప్పుడు కూడా వాళ్ళలో అంటే సోనియా గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరు అవ్వలేదు సీఎం ఇలా చెప్తున్నారు కదా. రాహుల్ గాంధీ కూడా ప్రియాంక గాంధీ వాళ్ళు బయట వాళ్ళకి ఇచ్చారు కదా. ఈ మొత్తం దేశం గురించి రాష్ట్రం వరకు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చేది ఎంతమంది సీఎం లేదు? 4 రోజులకు 6 రోజులకు సీఎం నాకు 10 గవర్నమెంట్ 10 60 కిరణ్ కుమార్ గారు అయితారు, కేసీఆర్ గారు అయితారు, ఎవరైనా ఒకరు పర్టికులర్ సీఎం ఉంటే ఆయన రాష్ట్రాన్ని నడిపిస్తారని నమ్మకం ఉంటారు. నరంతరం లేదు. ఉదాహరణ నీళ్ళ మధులు తీసుకుంటాం. ఇష్టపోయారు రాహుల్ చెప్పిన మాట చిన్న ఉదాహరణ ఇళ్ళ మధులు ఉప్పటికి మాకు సంబంధం లేదు. చెప్పండి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎందుకు మళ్ళీ డెవలప్మెంట్ అన్ని ఈ కాలువలు కానీ రోడ్లు కానీ చేసాడు కాబట్టి దానికి మాకు బాగా ఇచ్చారు. రైతు బంధు కానీ ఇంకా కేసీఆర్ వస్తే ఇంకా మంచిగా ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ ఉప్పల్లో అలా సార్ మీ పేరు? సార్ చెప్పండి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ముందుగా ఇక్కడ ఉప్పల్ గురించి మాట్లాడుతుంటే ఎవరు ఇక్కడ? ఓకే. మళ్ళీ ఎందుకు టీఆర్ఎస్ వస్తుంది అని అనుకుంటున్నారు? సీఎం ఎవరు? మళ్ళీ కేసీఆర్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు గడ్డం కుమార్. ఏం చేస్తుంటారు? నేను పాలిటిషియన్ వెళ్తున్నా టీఆర్ఎస్ పార్టీలో ఇలా రాష్ట్ర యువకాపనాడు వైస్ ప్రెసిడెంట్ రామంతపూర్ నివాసులు. సార్ చెప్పండి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి? ఇక్కడ ఉప నియోజకవర్గంలో భారీ మెజార్టీ తోటి బండారు లక్ష్మణ్ గెలుస్తారు. ఎందుకంటే ఆయన గత 15 సంవత్సరాల నుంచి కూడా ఆయన రాజకీయంలో మొదలుకుంటూ వాళ్ళ అన్నగారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు. దాంతోపాటు అందరితోటి కార్యకర్తల సంబంధాలు పెట్టుకొని ఏ అవసరం వచ్చినా ఎక్కడ ఏమొచ్చినా కూడా ఆయనకు మంచికి చెడుకు అన్నిటికీ 10 రూపాయలు సాయం చేసుకునే వ్యక్తి. దాని మంచి పేరు పేరుతో పాటు ఏదో అర్ధరాత్రిలో ఫోన్ చేసినా కూడా ఆయన అందుబాటులో ఉంటారు. రాజకీయం సంబంధం లేనప్పుడు కూడా ఆయన ప్రజలతో మమేకమై అన్ని పనులు చేస్తుంటారు. మీరు ఒక యువకాపు అధ్యక్షుడిగా చెప్పండి, ఎలా ఉంది మీకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుంది. సీఎం గారు అన్ని బాగానే చేస్తున్నారు, అభివృద్ధి కూడా చెందింది. కాకపోతే ఇది కొద్దిగా వేరే ప్రచారం తప్ప ఏం లేదు, ఆర్భాటం తప్ప ఏం లేదు. కేసీఆర్ గారు మంచిగా చేస్తున్నారు, కేసీఆర్ గారు మంచిగా చేస్తున్నారు. లక్ష్మారెడ్డి మాత్రం భారీ మెజార్టీని గెలుచుకుంటారు. ఇలా కాపు చౌదరీస్ కూడా 100% లక్ష్మారెడ్డికి ఈ వన్ సైడ్గా నియోజకవర్గంలో నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటే సీఎం ఎవరంటారు? కేసీఆర్ గారు. మరి వేరే ఏమి పోటీకి రావంటారా? చాలా కాంపిటీషన్ గా ఉంది. మొన్నటిదాకా బీజేపీ నేను వస్తాను అది చేస్తాం ఇది చేస్తాం, అది ఏమైందండి వాళ్ళ పర్సెంటేజ్? ఇక ఆల్టర్నేటివ్ బీజేపీ మొత్తం అట్రఫ్లాప్ అయింది కాబట్టి కాంగ్రెస్ మీ ముందు ఎదుగుతున్నారు. మరి కాంగ్రెస్ కూడా గాలి వీస్తుంది, కాంగ్రెస్ గాలి అంటున్నారు. గాలి కాదు చెప్తున్నాం కదా, ప్రచారం తప్ప ఏం లేదు. ప్రచారం తప్ప ఏం లేదు.